నిర్వాహకులకి మొదటగా ధన్యవాదాలని తెలియజేస్తూ, యథాసమయం అంటే సమయాన్ని అనుసరించి యథాశక్తి నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా, గురువుల యొక్క అనుగ్రహం ద్వారా నాకు తెలిసిన విధముగా శ్రీ సూక్తము యొక్క ప్రాశస్త్యమును, అలాగే తత్వం అంటే శ్రీ సూక్తం అనగానే మనకి సహజమే అమ్మవారు మాత్రమే గుర్తుకు వస్తారు. అది కేవలం అంతవరకే పరిమితమా, దానికి ఇంకొంచెం ఏమైనా లోతుగా మరి ఒక అర్థము, అంతరార్థము, పరమార్థము ఏమైనా ఉన్నదా అనే విషయాన్ని కూడా కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సూక్తం అనగానే మొదట మనకి గుర్తుకొచ్చేది అమ్మవారు. అలాగే షోడశోపచారములతో పూజ చేయటం అనేది కూడా మనకి సంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి విషయమే. అయ్యవారు అనగానే పురుష సూక్తంతో అర్చన, అమ్మవారు అనగానే శ్రీ సూక్తంతో అర్చన అనేది పరిపాటిగా వస్తున్నటువంటి విషయం. అది షోడశోపచారములు అంటే 16 ఉపచారములు, ఆవాహనతో మొదలుకొని ఉత్సర్గానంతము 16 ఉపచారములు ఉంటాయి. దానికోసమే అన్నట్టుగా శ్రీ సూక్తంలో 16 మంత్రాలు ఉంటాయి. అదేదో దానికోసమే డిజైన్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మొదట మనకి మన భారతీయ విజ్ఞానంలో అంటే మన భారతీయ వాంగ్మయంలో వేదములకి అత్యంతము ప్రామాణికమైనటువంటి మూలభూతమైనటువంటి స్తంభం లాంటిది. ఆ వేదములలో చాలా 4 వేదములు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. సూక్తములు వచ్చేసరికి ఋగ్వేదంలో చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే సూక్తం అనగానే మొదట ఋగ్వేదంలో ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు. అలాగే ఈ శ్రీ సూక్తం కూడా ఋగ్వేదంలో ఉన్నది, అథర్వవేదంలో కూడా ఉన్నది. కానీ ఋగ్వేదంలో ఉన్నదానికే భాష్యములు ఇత్యాదులు మనకి కనిపిస్తూ ఉన్నవి. అక్కడ కూడా ఋగ్వేద సంహిత 10 మండలములు. ఆ 10 మండలంలో ఈ మంత్రము మనకి, ఈ సూక్తం మనకి కనిపించదు. ఖిల భాగము అని చెప్పని ఏదైతే ఉన్నదో ఆ భాగమునందు శ్రీ సూక్తం యొక్క మంత్రాలు మనకి కనిపిస్తూ ఉన్నవి. ఖిల భాగము అనగానే మరి దానికిను సంహిత మిగతా మండలాల్లో ఉన్నటువంటి మంత్రాలకి తేడా ఏమిటి అని అంటే, 10 మండలాల్లో ఉన్నటువంటి మంత్రాలకి పదము, క్రమము, జట, ఘన, మాల, శిఖి, దండి ఇలా ఏవైతే వికృతులు ఉన్నాయో అవి ఉంటవి. ఖిల భాగములో ఉన్నటువంటి మంత్రాలకు మాత్రము ఈ వికృతులు అనేవి ఉండవు. అలాగే ఇక్కడ ఈ శ్రీ సూక్తంలో కనుక చూసినట్లయితే దీనికి అనేక భాష్యాలు కనిపిస్తున్నవి. కేవలము విద్యారణ్య స్వాముల వారి భాష్యమే కాకుండా పృథ్వీధరాచార్య భాష్యము అని, అలాగే శ్రీకంఠ భాష్యము, శ్రీకంఠ శివాచార్యులచే రచింపబడినటువంటి భాష్యము, అలాగే శతానంద వృత్తి ఇత్యాది అనేక వృత్తులు కూడా కనిపిస్తూ ఉన్నవి. ఇది కాకుండా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంటే అనేక ఉపాసనా పద్ధతులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎట్లాగైతే నమకం అంటే రుద్రాధ్యాయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క అనువాకంతో అక్కడ ఒకానొక ప్రయోగం, విశేషమైనటువంటి ప్రయోగం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నమ ఆవ్యాధినీభ్య అనేటటువంటి అనువాకాన్ని కనుక తీసుకున్నట్లయితే అది రోగహరణం కోసము విశిష్టమైనటువంటి అనువాకంగా చెప్పబడుతుంది. అలా ఒక్కొక్క అనువాకంతో ఒక్కొక్క కామ్యార్థము సిద్ధించుకోవడానికి ఉపాసన అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీ సూక్తంలో కూడా ప్రతి ఒక్క మంత్రానికి ఒక యంత్రము, దేవతా విశేషములు, అలాగే విశిష్టమైనటువంటి ఉపాసనలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నవి. ఇది చాలా విశిష్టమైనటువంటి ప్రయోగాల దానిలో. ఎలాగైతే మనకి శివానంద లహరిని తీసుకున్నా సరే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క తత్వము, ఒక్కొక్క యంత్రము, ఒక్కొక్క ఉపాసన ఎలాగైతే కనిపిస్తుందో శ్రీ సూక్తంలో కూడా అలాగే ప్రతి ఒక్క మంత్రానికి ఒక యంత్రము విడిగా, ఆ యంత్రాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి దేవతా స్వరూపము, అలాగే ఆ దేవతని ఏ విశేషము, ఏ ఫల విశేషము కొరకు దాన్ని
అర్చించాలి, ఉపాసన చెయ్యాలి, అది చేసేటటువంటి క్రమం ఏమిటి అనేది కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగే ప్రతి మంత్రములు అంటే మనకి వేద మంత్రములన్నీ కూడా రచింపబడినవి కావు, దర్శింపబడినవి అని అంటారు. అంటే వేద మంత్రాలకి రచయితలు ఉండరు, అంటే రాసిన వాళ్ళు అనేది ఏమీ ఉండదు, అక్కడ ద్రష్టలు ఉంటారు, మంత్రద్రష్టలు అని అంటారు. అందుకని ఏ మంత్రాన్ని తీసుకున్నా సరే మొదట ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఋషులు ఎవరు అనేది కూడా స్మరిస్తూ ఉంటాం. ఋషి స్మరణ, ఛందస్మరణ అంటే ఛందస్సు, ఏ ఛందస్సులో అంటే ఏ మీటర్లో ఆ మంత్రం ఉన్నది అనే అంశాన్ని రెండింటినీ కూడా స్మరించటం అనేది పరిపాటి. ఎందుకు అనంటే ఆ దర్శించినటువంటి మహాపురుషుల వలననే ఈ రోజున మనకి ఈ విజ్ఞానము మన యందు ఉన్నది కాబట్టి, మనల్ని అనుగ్రహించడానికి ఉన్నది కాబట్టి, ఎవరి ద్వారానైతే ఈ విజ్ఞానం మనకి అందినదో వారిని స్మరించటం వలన ఋషి రుణాన్ని మనము తీర్చుకున్న వారం అవుతాము అని. కాబట్టి ఇక్కడ ఎవరు దర్శించారు అని అంటే ఆనంద కర్దమ చిక్లీత ఇందుసుతాహ ఋషయ అని చెప్పని కనిపిస్తున్నది. ఆనందుల వారు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు, ఇందిరాసుతుడు అని చెప్పారు. వీరిలో కర్దముడు, చిక్లీతుడు ఇద్దరూ కూడా లక్ష్మీదేవి యొక్క సుతులే, అంటే లక్ష్మీదేవి యొక్క పుత్రులే. అంటే అమ్మ యొక్క తత్వాన్ని కొడుకులే దర్శించి లోకానుగ్రహం కోసమై వారు ఈ విజ్ఞానాన్ని మనకి అందించారు అని కూడా ఇక్కడ మనకి ఒకానొక ఇది తెలుస్తోంది. అలాగే దీనికి శ్రీరగ్నిర్దేవత అని చెప్తున్నారు. శ్రీ అగ్నిర్దేవత అని చెప్పని అంటే లక్ష్మీ స్వరూపము, అంటే అగ్నిస్వరూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అని కానీ, శ్రీరూప అగ్ని దేవత అంటే లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి అగ్నియే దేవత అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. శ్రీరగ్నిర్దేవతే అని ఇంకో పక్షం కల్పిస్తోంది. అంటే శ్రీ అగ్నిశ్చ దేవతే అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, అలా అగ్ని ఇద్దరూ కూడా దేవతలు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. మరి ఇక్కడ లక్ష్మీదేవితో పాటు అగ్ని ఏమిటండి అని అంటే ఇక్కడ అగ్ని అంటే నారాయణుడే అగ్నిస్వరూపముగా చెప్పబడుతున్నాడు. కాబట్టి శ్రీరగ్నిర్దేవతే అనే పక్షంలో లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణుడే దేవతగా మనకి ఇక్కడ అర్థాన్ని మనం అన్వయం చేసుకోవాలి. అలాగే ఈ సూక్తము 3 వర్గాలుగా విభజింపబడినది. ప్రథమ వర్గము, ద్వితీయ వర్గము, తృతీయ వర్గము అని ప్రతి 5 మంత్రములకి కలిపి ఒక వర్గముగా విభాగము మనకి కనిపిస్తోంది. అలాగే ఇక్కడ శ్రీ శబ్దం అనేది మనకి వినిపిస్తోంది. శ్రీ అనంగానే శ్రీ విద్య, శ్రీ యంత్రము అనేవి కూడా మనకి స్ఫురణలోకి వస్తాయి. దీనికి ఇక్కడ చెప్తున్నటువంటి తత్వానికి, శ్రీ విద్యలో చెప్తున్నటువంటి తత్వానికి కూడా చాలా సంబంధం ఉన్నది. అదేమిటి అని అంటే స్థూల రూపంలో మనకి లక్ష్మీదేవి గురించి, ఇక్కడ శ్రీ విద్యలో కూడా అమ్మవారి యొక్క ఇంకొక స్వరూపాన్ని గురించిన శాస్త్రముగానే మనకు తెలుస్తున్నా, ఉపాసనగానే మనకు తెలియవస్తున్నా, ఇది బ్రహ్మజ్ఞానము కోసము బ్రహ్మజ్ఞానం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అర్థంగా తీసుకోవాలి అని. అది ఇక్కడ సామ్యం. శ్రీ సూక్తంలో కూడా బ్రహ్మతత్వము ఇనుబడింపబడి ఉన్నది. అలాగే శ్రీ విద్య కూడా దేనికోసము అనంటే బ్రహ్మభావాపత్తియే దాని యొక్క ముఖ్యమైనటువంటి అర్థము కానీ ఫలము కానీ, అది కేవలము ఒకానొక భౌతికమైనటువంటి ఒకానొక స్వరూపోపాసనకి పరిమితం కాదు. అక్కడి నుంచి మొదలుకొని నిర్గుణ బ్రహ్మతత్వ ప్రాప్తి పర్యంతము కూడా ఆ నిర్గుణ పరబ్రహ్మతత్వం యొక్క సాక్షాత్కారం పొందటమే దాని యొక్క ముఖ్యమైనటువంటి ఫలంగా మనము అర్థం ఇక్కడ చేసుకోవాలి. ఇలా శ్రీ సూక్తానికి శ్రీ విద్యకి కూడా సామ్యం ఉన్నది. మరి ఈ శ్రీ సూక్తాన్ని గనక మనము ఉపాసన చేస్తే, తద్వారా దాని యొక్క తత్వాన్ని మనము గనక ఉపాసిస్తూ ధ్యానిస్తూ గనక ఉంటే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అని అంటే చివరి మంత్రంలోనే మనకి చెప్తుంది. నక్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా అని చెప్పి చాలా వింతగా అనిపిస్తుంది. మనకేమో
శ్రీ సూక్తం అనగానే అమ్మవారు, అమ్మవారు అనగానే సంపద, డబ్బు, ఈ విషయాలు మనకి గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడ శ్రీ సూక్తం యొక్క ఉపాసన చేస్తే, శ్రీ సూక్తం ద్వారా ఆ తత్వం యొక్క ఉపాసన చేస్తే ఏమొస్తుంది అంటే న క్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభామతి. క్రోధం అనేది తొలగిపోతుందిట. క్రోధం అంటే ఏమిటి అనేవి మనం తర్వాత కూడా చెప్పుకున్న క్రమంలో ఉంది. నచ మాత్సర్యం, ఇతరులను చూసి మాత్సర్యాన్ని చెందడం. వేరే వాడు బాగుపడిపోతున్నాడే, నేను అంతగా బాగుపడట్లేదు, ఎంతసేపు మనం ఎంత బాగున్నా సరే పక్కన వాడు మనకంటే బాగున్నాడు అనేటటువంటి ఒకానొక భావన ఏదైతే ఉన్నదో అది మాత్సర్యము. అలాగే దానితో పాటు ఒకానొక కుబుద్ధి, వాడు ఎదిగిపోతున్నాడు, వాడు ఎదగకూడదు అనేటటువంటి బుద్ధి, ఇది కూడా తొలగిపోతుంట. నలోభో నా శుభామతి, లోభము ఎంత ఉన్నా సరే అది ఖర్చు పెట్టాలనేటటువంటి తత్వము, అంటే ఇతరులతో పంచుకోవాలి, అంటే కేవలం డబ్బు యొక్క విషయమే కాదు, ఏది ఉన్నా సరే సంపద అనేది కేవలము ధన రూపంలోనే ఉండదు, వస్తు రూపంలో ఉండొచ్చు, మనకి మనుష్యుల రూపంలో ఉండొచ్చు. వీటి యొక్క మనకున్నటువంటి రకరకాల సంపదలని ఇతరులతో కూడా మనం పంచుకోవాలి అనేటటువంటి భావన లేకపోవటము, నాకు మాత్రమే ఇవన్నీ పనికి రావాలి అనేటటువంటి భావన, దానిలో కూడా ఒకానొక లోభిత్వం ఉంటుంది. ఏమిటి అని అంటే కనుక నేను కూడా ఎక్కువ దానివల్ల అంటే నా కోసం కూడా దాన్ని నేను ఖర్చు పెట్టను, ఇతరుల కోసం కూడా దాన్ని ఖర్చు పెట్టను అనేటటువంటి ఒకానొక సంకుచితమైనటువంటి భావన, ఇది కూడా తొలగిపోతుందిట. ఎందుకు అని అంటే సుభాషితం ఒకటి ఇక్కడ చాలా మంచి ఒక సుభాషితం ఉన్నది. ఏమిటి అని అంటే ధనమునకి అంటే సంపదకి 3 అవస్థలు ఉంటాయి: దానము, భోగము, నాశము అని చెప్పని. అంటే మన దగ్గర ఉన్నటువంటి సంపద ఏ స్వరూపంలో ఉంటుందిట అని అంటే మనం పంచిపెట్టాలనుకుంటే మనం పంచిపెట్టేటటువంటి స్వరూపములో ఉంటుంది. లేదు అని అంటే మన కోసం మనకది ఉపయోగించుకుంటూ, భోగము అని అంటే మనకి అనుకూలముగా దాన్ని ఉపయోగించుకోవటం ఉంటే అది మనకి అనుకూలంగా ఉపయోగించుకోవటానికి సాధనగా ఉంటుంది. 3వది నాశనము, అంటే నశించిపోయేటటువంటి అవస్థ. ఇలా సంపదకి 3 అవస్థలు చెప్పారు. యో నదదాతి నభుంక్తే, ఎవరైతే తన దగ్గర ఉన్నటువంటి సంపదని ఇతరులతో పంచుకోడో, లేదా ఎవడైతే తన కోసం తాను ఉపయోగించుకోడో అతడు నశించిపోతాడట. ఎందుకు అని అంటే ధనానికి ఉన్నటువంటి 3వ అవస్థ ఏమిటి అంటే నాశనము, కాబట్టి తను కూడా నశించకపోతాడు అని చెప్పని సుభాషితం చెప్తుంది. అలాగా ఇక్కడ కూడా న లోభ, అంటే మనము నశించిపోవటానికి ఆధారభూతమైనటువంటి ఒకానొక మానసిక అవస్థని కూడా, అంటే దురవస్థ, అది ఉండకూడనటువంటి అవస్థని కూడా అది తొలగింపజేస్తుందిట. అలాగే నాశుభామతి, అంటే ఇతరులకి మంచి కాకూడదు అనేటటువంటి ఒక బుద్ధి ఏదైతే ఉంటుందో అశుభామతి, లేకపోతే ఎప్పుడూ నాకు మంచి జరగదు అని ఒక నెగిటివ్ ఏదైతే థాట్ ప్రాసెస్ ఉంటుందో అది కూడా తొలగిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం చూస్తే క్రోధము లేకపోవటము, మాత్సర్యము లేకపోవటము, లోభము లేకపోవటము, అశుభామతి అంటే ఇతరులు చెడిపోవాలి, లేకపోతే నేను బాగుపడను అనేటటువంటి మానసిక స్థితి లేకపోవటమే సంపద. ఇటువంటి సంపద మనకి శ్రీ సూక్తం ద్వారా మనము గనక ఉపాసన చేయగలిగితే మనకి కలిగేటటువంటి సంపదగా శ్రీ సూక్తమే మనకి ఉపదేశిస్తూ ఉన్నది. ఇక ఇదంతా అంటే ఇదంతా కూడా ఒక ఉపోద్ఘాతంగా భావించి ప్రతి ఒక్క మంత్రానికి కొంత విద్యారణ్యుల వారు రాసినటువంటి భాష్యానుసారము, అలాగే కొంత వేరే స్రోతస్సుల నుంచి కూడా దాన్ని కొంచెం అన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ శ్రీ సూక్తం యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మొదటి మంత్రము హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ సూక్తం మొత్తం కూడా కొంత దీనిలో చాలా చమత్కారం ఉంది. అంటే మామూలుగా మనము సాక్షాత్తు దేవతనే మనం ఒకటి కోరుకుంటూ ఉంటాం.
మనం నమ్మకం తీసుకున్నా సరే సాక్షాత్తు మనం ఈశ్వరుడునే నువ్వు ఇంతటి వాడివి, నువ్వు ఇట్లాంటి వాడివి, నీ ఈ స్వరూపుడివి అని చెప్పి చెప్తూ ఉంటాం. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పని మనం కోరుకుంటూ ఉంటాం. లేదా అమ్మవారినే సాక్షాత్తు అమ్మ నువ్వు నాకు ఇది ఇవ్వు అని చెప్పనైనా మనం డైరెక్ట్గా మనం అడుగుతూ ఉంటాం. శ్రీ సూక్తంలో మనం అగ్నిదేవుణ్ణి మనం అంటే ఆయన మధ్యవర్తిగా పెట్టుకొని ఆయన ద్వారా అయ్యా నీ ద్వారా కాస్త మాకు అమ్మవారికి ఇది తెలియచెయ్యి, నీ ద్వారా మాకు ఇది కావాలి అనేటటువంటి ఇది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. హే జాతవేద, ఎందుకంటే జాతవేదో మమావహ, మనం సంబోధిస్తున్నది ఎవరిని అని అంటే జాతవేదుడు అని అంటే అగ్నిదేవుణ్ణి మనం సంబోధిస్తూ మమావహ ఆయన అడుగుతున్నాం ఏమని, అయ్యా నాకు ఇది కావాలి, కాస్త అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా నాకు ఇది కలిగేటట్టు చూడు అని చెప్పని. ఎందుకు అనంటే కనుక ఆయన జాతవేదుడు అనంటే జాతవేద శబ్దానికి అర్థం ఏంటి అనంటే వేదముల యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడు. జ్ఞాతం జాతాని అనే అర్థానికి తెలిసినటువంటి వాడు. జాతం విజ్ఞాతం వేదార్థతత్వం అని అంటే ఎవరికైతే వేదము యొక్క తత్వము తెలిసినదో ఆయన జాతవేదుడు అని. ఆయన అలాగే హవ్యవాహ అని కూడా మనం అంటూ ఉంటాం. అగ్నిముఖంగానే మనము దేవతలని ఉపాసిస్తూ దేవతలకి సమర్పించేటటువంటివన్నీ కూడా అగ్నిదేవతకి సమర్పించి తద్వారా అది దేవతలకి చెందేటట్టు మనం తెలియజేస్తూ ఉంటాం. అదే మనం యజ్ఞములలో కానీ హోమములలో కానీ అందుకనే మొదట అగ్ని ప్రతిష్టాపన చేసి దాని యందు ఒక్కొక్కసారి దేవతలను ఆహ్వానం చేస్తాము, లేదా వారి ద్వారా ఆ ప్రతిష్ఠింపబడినటువంటి సంస్కరింపబడినటువంటి అగ్ని ద్వారా దేవతలకి మనం ఇచ్చేటటువంటి హవ్యకవ్యాదులన్నీ కూడా ఆయనకి చేరవేస్తుంటాం. దేవతలు ఏ దేవతని మనం ఆహ్వానం చేసినా సరే, ఆవాహన చేసినా సరే అగ్ని ద్వారా హోమములలో ద్వారా కానీ యజ్ఞముల ద్వారా కానీ ఆయా దేవతలకి మనము హవిర్ద్రవ్యములని సమర్పించుకుంటూ ఉంటాం. కాబట్టి అందుకని ఇక్కడ మనం ఓ జాతవేద అంటే ఓ అగ్ని, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం మాం ఆవహ అంటే లక్ష్మీదేవిని మాకు అనుగ్రహించేటట్టు లేదా మా కొరకు లక్ష్మీదేవిని ఆహ్వానించు. ఆవహ అని అంటే ఆహ్వానించు అని అర్థం. లక్ష్మీదేవి అనగానే ఆవిడకి ప్రతి ఒక్క శబ్దము కూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం ఇవన్నీ కూడా అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నటువంటి శబ్దాలు, విశేషణములు ఇవన్నీ కూడా. మొదటిది హిరణ్యవర్ణాం అని అన్నాం. హిరణ్యవర్ణాం అంటే హిరణ్యస్య సువర్ణస్య వర్ణ కాంతి తద్వద్వర్ణో యస్యాస్తాం. సువర్ణము బంగారము యొక్క కాంతి కలిగినటువంటిది అమ్మవారు. ఇక్కడ బంగారపు కాంతి అని అంటే బంగారము అని చెప్పడం వల్ల తేజోమయ స్వరూపముగా ఇక్కడ తెలియజేసుకోవాలి మనం. ఎందుకంటే బంగారము అనేది తేజో ద్రవ్యం. తర్కశాస్త్రంలో చూస్తే తర్కశాస్త్రం మామూలుగా భౌతికమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటుంది. పృథివీ యొక్క లక్షణం ఏమిటి, జలము యొక్క లక్షణం ఏమిటి, పృథివిలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, జలమునకు సంబంధించిన విషయాలు ఏమిటి, ఇలా చెబుతూ తేజస్సు యొక్క లక్షణము ఉష్ణస్పర్శవత్తేజ అని చెప్తుంది. దేని యందైతే ఉష్ణస్పర్శము వేడి ఉంటుందో అది తేజస్సు అని. అగ్నిగా మనకి ప్రభుతంగా జ్వాలారూపంలో తెలిసేది ఒకానొక తేజోద్రవ్యం, అదే తేజస్సు కాదు. మనకి జాఠరాగ్ని అని అంటుంటాం. దేని వలననైతే మనము తిన్నటువంటి ఆహారము అరుగుతుందో, దేని వలననైతే మనం తిన్నటువంటి ఆహారం యొక్క పచనము జరిగి ఆ ఆహారములో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ద్రవ్యములు మన శరీరములకు ప్రసరింపబడతాయో అది కూడా ఒకానొక తేజస్సుగానే భావించాలి. అలాగే మనం ఏ లోహాన్ని తీసుకున్నా మెటల్స్ అన్నీ కూడా పార్థివ ద్రవ్యములు కాదు, అంటే అవి పృథివీ ద్రవ్యములుగా శాస్త్రం చెప్పాల, వాటిని తేజోద్రవ్యాలుగానే చెప్పింది. దానికి ఒకానొక ఇది కూడా చెప్తూ ఉంటారనమాట. బాగా మంటలో గనక వేస్తే ఏదైతే కరగి నశించిపోదో, కరుగుతుంది కానీ నశించదు. అంటే ఇప్పుడు మనం నెయ్యిని తీసుకున్నట్లయితే నెయ్యి మామూలుగా
మనం నెయ్యి యొక్క స్వాభావికమైనటువంటి స్థితి ఏమిటి అంటే కొంచెం గడ్డగట్టి ఉంటుంది. మనం వేడిని కొంతవరకు దాన్ని కనుక వేడి దగ్గరికి తీసుకెళ్తే అది కరుగుతుంది. అదే వేడి ఇంకొంచెం ఎక్కువైతే తొందరగా నశించిపోతుంది. కానీ లోహం అనేది అంత తొందరగా నశించదు, అది భస్మం అవుతుంది, కానీ అది చాలా దూరం. సహజంగా లోహము ద్రవ రూపంలో ఉండిపోయి మళ్ళీ గడ్డగట్టిపోతూ ఉంటుంది. అది తేజోద్రవ్యముగా దాన్ని నిరూపణ చేయడం కోసం తర్కశాస్త్రంలో చెప్తారన్నమాట. కాబట్టి ఇక్కడ హిరణ్యవర్ణామని చెప్పడం వలన కేవలము బంగారపు వన్నె అంటే బంగారపు రంగులో ఉంటుంది అని మాత్రమే అర్థం కాదు. ఇక్కడ తేజోమయ స్వరూపి అమ్మవారు అని చెప్పడంలో ఇక్కడ అంతరార్థం ఉందన్నమాట. తేజో రూపం అనగానే ఏమిటి? అగ్ని మనకి ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి తేజస్సు. ఆ అగ్ని మనకి యజ్ఞాగ్నిగా మనకి ప్రస్ఫుటంగా జ్వాలారూపంలో మనకి భాసిస్తూ ఉంటాడు. అలాగే సూర్యుడి స్వరూపంలో కూడా మనకి తేజస్సు, తేజోమండలం అనే శబ్దానికి మనము సూర్యుడిని కూడా మనం తీసుకోవచ్చు. అందుకనే మనం తీసుకుంటే గాయత్రి ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి భాష్యము మొదటి అన్వయం చెప్పేటప్పుడు ఆ సవితృదేవత అంటే అక్కడ మనకి కళ్ళకి కనిపించేటటువంటి సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవము, ఆయన్ని ప్రత్యక్ష దైవము అని అంటాం. మిగతా దేవతలందరూ కూడా సూక్ష్మ రూపంలో ఉంటారు అని, అంటే వాళ్ళు మనకి ప్రత్యక్షము పరోక్షము. ప్రత్యక్షం అంటే ఏమిటి అని అంటే మన ఇంద్రియాల ద్వారా మనకి ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా తెలిసేటటువంటి తత్వాన్ని మనం ఏదైతే విషయం మనకు తెలుస్తుందో ఆ విషయము మనకి ప్రత్యక్షమవుతుంది అని అంటాం. ఏ విషయమైతే మనకి అంత తొందరగా ప్రస్ఫుటంగా మన ఇంద్రియాల ద్వారా గోచరం కాదు, కానీ మనకి వేదశాస్త్రాది ప్రమాణముల ద్వారా ఉపాసనా పద్ధతుల ద్వారా చాలా అభ్యాసము చేసిన తర్వాత ఏదైతే తత్వము మనకి అనుభవ స్వరూపంలో వస్తుందో అప్పుడు దాన్ని మనం పరోక్షంతో మొదలుకొని ప్రత్యక్ష స్వరూపం వరకు చాలా ఉపాసనలు వెళ్తూ ఉంటాయి. ఏ దేవతని తీసుకున్నా సరే మొదట ఈ దేవత యొక్క తత్వం ఏమిటి అని అంటే, ఈ దేవత యొక్క స్వరూపం ఏమిటి అని అంటే మనకి ఆయా దేవతల యొక్క ఆయుధాలు వీటితో మనం ఇప్పుడు లక్ష్మీ గణపతిని తీసుకుంటే బీజాపూర గదేక్షుకార్ముకల సచ్చక్రాబ్జపాశోత్పల అని చెప్పని ఇట్లా ఒక్కొక్క హస్తంలో ఎన్ని హస్తాలు ఉన్నాయి, 10 హస్తాల, 4 హస్తాల, 12 హస్తాల, ఒక్కొక్క హస్తంలో ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి, ఇట్లా మనకి ఆయా దేవతల యొక్క వర్ణన మనకి ఆయా శాస్త్రాలలో కనిపిస్తూ ఉంటుంది. ఆయా ప్రమాణాలని ఆధారం చేసుకొని మనం ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలు పెడతామో తద్రూపంగా ఆ దేవత యొక్క ఉపాసన మంత్రము అనే శబ్దరాశి యొక్క ఆధారంగా కానీ స్తోత్రముల ఆధారంగా కానీ అదే తత్వాన్ని మనము మననం చేసుకుంటూ ఉండంగా ఎప్పటికో చిత్తశుద్ధి కలిగి ఆ దేవత యొక్క తత్వం మనకి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ప్రస్ఫుటంగా మనకి ప్రత్యక్షంగా మనకి కల్పించేటటువంటి దేవత ఎవరు అంటే సూర్యభగవానుడు. ఆయన అందుకనే ప్రత్యక్ష దైవం. ఆయన మిగతా వాళ్ళందరూ ప్రత్యక్షం అవుతారు, కానీ వాళ్ళు ప్రత్యక్షం అవ్వడానికి చాలా సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి రెండవ తేజో రూపమైనటువంటి రూపమే మనకు కనిపించేటటువంటి దైవం ఏమిటి అని అంటే గనక సూర్యభగవానుడు. మూడవది ఏమిటి అని అంటే చిదగ్ని, చిత్ స్వరూపి అయినటువంటి అగ్ని. ఎక్కడుంటుంది చిత్స్వరూపి అయినటువంటి అగ్ని అంటే మనలో ఉంటుంది. బ్రహ్మని సచ్చిదానంద స్వరూప అని అంటారు. సత్స్వరూప, చిత్స్వరూప, ఆనందస్వరూప అని. మనకి మన లోకంలో ఏ వస్తువు ఉన్నా సరే వాటికి మూడు అవస్థలు చెప్పవచ్చు. సదవస్థ, చిదవస్థ, ఆనందావస్థ అని. అంటే ఏదైనా ఒక వస్తువు ఉన్నది, తెలిసినది, నాకు ఆనందాన్ని కలిగింపచేస్తున్నది అని 3 అవస్థలుగా చెప్పవచ్చు. ఇక్కడ చిత్స్వరూపము అని అంటే తెలియడానికి కారణమైనటువంటిది అని అర్థం. అంటే మనకి ఈ బ్రహ్మ పదార్థాన్ని తెలియచేసేటప్పుడు సచ్చిదానంద అని అంటుంటాం. చిత్ అంటే తెలిసేది, ఏదైతే ఎప్పుడూ తెలుస్తూ ఉంటుందో. ఎప్పుడూ కూడా మనకి నేను ఉన్నానా లేనా అనేటటువంటి సందేహం కలగదు. ఎందుకు అని అంటే ఎప్పుడు చిత్స్వరూపిగా మనకి మన యొక్క సత్తా తెలుస్తుంది కాబట్టి.
కాబట్టి చిదగ్ని మూడవ రకమైనటువంటి అగ్ని. ఇప్పుడు హిరణ్యవర్ణం అని ఏదైతే విశేషణం ఉన్నదో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే భౌతికంగా మనము భావన చేయటానికి కావలసినటువంటి రూపం ఏమిటి అంటే తేజోమయ రూపము. అలాగే అంటే మనకెప్పుడు కూడా స్థూలము నుంచి సూక్ష్మతరములుగా ప్రతి ఒక్క అంశాన్ని మనం అన్వయం చేసుకోవాలి. మొదట స్థూలంగా అర్థం ఏమున్నది, దాని తర్వాత ఇంకొంచెం సూక్ష్మంగా ఏమి అర్థం ఉన్నది, సూక్ష్మతరంగా ఏమి ఉన్నది అని. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క అంశము అర్థం అవుతుందని నిశ్చయం లేదు. అంటే మనకి మన యొక్క సంస్కారముల బట్టి జన్మ సంస్కారములను ఆశ్రయించుకొని ప్రతి విషయము యొక్క కొన్ని అవస్థలు మాత్రమే మనకి అంటే కొంత మాత్రమే దానిలో లోతు మనకి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే చాలామందికి భౌతికంగా బాహ్యమైనటువంటి దానిలోనే వాళ్ళు ఉండగలుగుతూ ఉంటారు. కొంత తాత్వికంగా చెప్పేసరికి వాళ్ళ యొక్క దృష్టి అక్కడి నుంచి మరలిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాగే ఇక్కడ మనం తీసుకుంటే హిరణ్యవర్ణం అంటే మొట్టమొదటి అర్థం ఏంటంటే బంగారపు కాంతి కలిగినటువంటిది అని. ఇది అందరూ కూడా రిలేట్ చేసుకోగలిగినటువంటి ఒకానొక అంశము, తత్వం. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే మరి ఈ బంగారపు కాంతి అనేదానికి అదే అర్థమా అని అంటే కాదు, అది తేజోమయ స్వరూపము అని చెప్పని కొంత సూక్ష్మమైనటువంటి ఒకానొక తత్వము. తేజోరూపము అని అంటే ఏమిటి అని అంటే ఆవిడ ప్రకాశము. అలాగే ఇప్పుడు కళ అని అంటూ ఉంటాం. అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే అమ్మవారిని మనం కనుక దర్శించుకుంటే ఆహా ఎంత బాగుంది అని ఆవిడని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాం. అది మనల్ని ఆకర్షించేటటువంటి ఒకానొక కళ. అది కూడా తేజోమయ స్వరూపం యొక్క ఫలం. ఇంకొంచెం లోతుగా వెళ్ళి చూస్తే తేజోమయ స్వరూపం అంటే ఏమిటి అని అంటే ఆ పరంబ్రహ్మ యొక్క స్వరూపమే తేజోమయ స్వరూపం. ఇది సూక్ష్మతరమైనటువంటి ఒకానొక అంశం. అలాగే హరిణీం, హిరణ్యవర్ణాం హరిణీం. హరిణి అని అంటే మామూలుగా లేడీ అని ఒకానొక అర్థము, హరించేది అనే ఒకానొక అర్థము వస్తుంది. అలాగే లేడీ, అమ్మవారు లేడీలాగా ఎలా ఉందిట అంటే ఇందాక మనం హిరణ్యవర్ణం అని చెప్పుకున్నప్పుడు సూర్యుడు కూడా తేజోమయమైనటువంటి ప్రత్యక్ష దైవము అని అన్నాము. సూర్యుడు కిరణాల ద్వారా మన భూమండలాన్ని మొత్తం కూడా ప్రకాశింపచేస్తూ మన యొక్క ఉనికికి కారణమవుతూ ఉన్నాడు. ఈ తేజోమయ స్వరూపమైనటువంటి అమ్మవారు కూడా హరిణి అని అంటే లేడి వలె వేగవంతముగా ప్రసరించేటటువంటి కిరణములనే స్వరూపముతో ఈ లోకాన్ని మొత్తం కూడా వ్యాప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తూ ఉంది అని. ఎలా అనుగ్రహిస్తోంది అని అంటే దానికి కూడా సమాధానము హరిణి అనేటటువంటి శబ్దమే. హరిణీమనంటే హరితవర్ణం. హరితవర్ణము అని అంటే ఆకుపచ్చని రంగు. అంటే కిరణముల ద్వారా, సూర్యకిరణముల ద్వారా అమ్మవారు ఈ లోకమునందు ప్రసరించి సస్యములని మనకు ఇస్తూ పచ్చని రంగులో ఏముంటాయి మనకి సస్యములు. అంటే మనకి ఈ పాడి పంట ఏదైతే ఉన్నదో అంతా కూడా హరితవర్ణంలో ఉంటుంది. అలాగే మన యొక్క స్థితికి కారణం కూడా ఈ హరితవర్ణంలో ఉన్నటువంటి సస్యములే. ఆ సస్య రూపంలో కూడా ఆవిడ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పని అనేది ఇక్కడ ఇంకొక అర్థం. అలాగే ఈ హరితవర్ణము దేనికి ప్రతీక అంటే పోషణకి ప్రతీక, పోషక శక్తికి ప్రతీక. దీనినే విద్యారణ్యుల వారు పురాణ ప్రమాణంతో చెప్తుంటారు. శ్రీర్ధృత్వా హరిణీ రూపం అరణ్యే సంచచార అని. శ్రీ ధృత్వా అమ్మవారు హరిణీ రూపం అరణ్యే సంచచార. హరిణీ రూపంలో అంటే లేడి రూపంలో లేదా ఆకుపచ్చని వర్ణము కలిగినటువంటి రూపంలో అరణ్యమంతా కూడా ఆవిడ తిరుగుతూ ఉన్నది అని. అరణ్యమంతా తిరుగుతూ ఉన్నది అని అంటే ఆవిడేదో అరణ్యంలో తిరుగుతోందని కాదు. అక్కడ అంతరార్థం ఏమిటి అని అంటే ఆ సస్య రూపంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది అని అర్థం. అలాగే దేవీ భాగవతంలో హరిద్రావరణాం హరిణీంతు హరేః పత్నీం దారిద్ర్య పరిహారిణీం ప్రపద్యేహం అని
తెలుస్తోంది, మనకు వినిపిస్తోంది అక్కడ. అంటే హరిద్రావరణాం హరిణీంతు హరే పత్నీం. హరిద్రావరణాం పసుపచ్చని వర్ణమునందు ఉన్నటువంటి ఈవిడ హరిణీంతు హరే పత్నీం. ఈవిడకున్నటువంటి పేరు హరిణి అని. హరే పత్నీం, విష్ణుమూర్తి యొక్క పత్ని అయినటువంటి ఈవిడ హరిణి అనే దేవత దారిద్ర్య పరిహారిణీం ప్రపద్యే. ఈవిడ ఏం చేస్తుందట అంటే మనకున్నటువంటి దారిద్ర్యమును తొలగింపజేస్తుంది. ఇక్కడ దారిద్ర్యము అంటే కేవలము వస్తు దారిద్ర్యం మాత్రమే కాదు, వస్తు దారిద్ర్యం కంటే చాలా దుఃఖప్రదమైనటువంటిది భావదారిద్ర్యం. మన దగ్గర వస్తు సంపద ఎంత ఉన్నా మనస్సులో కనుక ఒక భావ సౌమనస్యము కనుక లేకపోతే ఎంత వస్తు సంపద ఉన్నా కూడా అది లోకానికి కానీ మనకి కానీ దేనికి ఉపయోగపడదు. కాబట్టి ఈవిడ సర్వ విధములైనటువంటి దారిద్ర్యాలని కూడా హరిస్తుంది. అలాగే హరిణీం అనే శబ్దము ఎలాగైతే సస్యము వలన మన యొక్క స్థితికి కారణమవుతోందో, ఈ శబ్దమే మనకి అన్నప్రదాయిని అయినటువంటి శాకంభరీదేవికి కూడా సూచకంగా మనం ఇక్కడ కూడా తెలుసుకోవాలి. అలాగే హరిణీం అనే శబ్దంలో హ్రీం అనే బీజాక్షరం కూడా ఇనుమడింపబడి ఉన్నది. హ హకార రేఫ ఈకార అనుస్వారాహ. హకారము రేఫము అంటే ర అనే వర్ణము, ఈకారము అలాగే అనుస్వార పూర్ణ బిందువు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హరిణీం అనేటటువంటి నామములో ఇవి అంటే ఇవి క్లుప్తముగా ఉన్నాయి. అంటే సూక్ష్మ రూపంలో ఇవి కూడా రహస్య రూపముగా ఉన్నవి అని తెలుసుకోవాలి. అలాగే హరిణీం అంటే హరిణీ శబ్దానికి ఇంకొక అర్థం ఏమిటి అంటే హరిం నయతి భక్తానాం ఇది హరిణీం. అంటే భక్తులని విష్ణుమూర్తి దగ్గరికి తీసుకొని వెళ్ళేటటువంటి దేవత అని కూడా అర్థం. హరిం నయతి భక్తానాం ఇది హరిణీ. సూర్యుడు ఎలా అయితే, సూర్యుడి యొక్క ఉనికి ఎలాగైతే తన కాంతి వలన ఎలాగైతే మనకి తెలుస్తూ ఉంటుందో, అలాగే శ్రీ విష్ణువు కూడా భక్తులకి అమ్మవారి వలన అదే విధంగా తెలియజేయబడుతూ ఉంటాడట. అందుకని ఈవిడ హరిణి అని అనబడుతోంది. అలాగే సువర్ణ రజతస్రజాం. సువర్ణ రజతస్రజాం, సువర్ణము రజతము మామూలుగా స్థూలంగా తెలిసేటటువంటి వచ్చేటటువంటి అర్థం ఏమిటి అని అంటే బంగారము వెండి. బంగారము వెండి, వెండి మాలలు ధరించినది. స్రజాం సువర్ణ రజత స్రజాం. స్రక్ అంటే మాల, బంగారము వెండితో చేయబడినటువంటి మాల. అంటే ఏమిటి అనంటే ఒక అర్థము ఏమిటి అనంటే సువర్ణస్య పుష్పాని సువర్ణాని ఏవం రజతస్య తేజాం స్రక్ మాలాజస్యాస్తాం. అంటే బంగారపు పూలు అలాగే వెండితో చేయబడినటువంటి పూల యొక్క హారముతో పూజింపబడేటటువంటి దేవి అని ఒకానొక అర్థం. ఇక్కడ బంగారము వెండి అని చెప్పదలుచుకున్న అంటే బంగారము వెండి ఏమిటి అని అంటే ఇవి చాలా ప్రకాశించేటటువంటివి. అలాగే ఇవి శుద్ధమైనటువంటి అంటే శుద్ధం చేస్తే కానీ వాడలేనటువంటి ధాతువులు. అంటే బంగారంతో కానీ వెండితో కానీ ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే దాన్ని బాగా శుద్ధి చేసి తర్వాత మళ్ళీ కొంత వేరే లోహాలని కలిపి దానితో మనం చేయాలి. కాబట్టి సుసంస్కృతమైనటువంటివి ఈ లోహములు. అటువంటి సుసంస్కృతమైనటువంటి లోహములతో తయారు చేయబడినటువంటి పుష్పమాలలతో పూజింపబడినటువంటి దేవి అని చెప్పబడటం. అలాగే ఇక్కడ సువర్ణ అనే శబ్దానికి ఇంకొక అర్థం కూడా చెబుతూ ఉంటారనమాట. ఏమిటి అని అంటే సుశోభన వర్ణ సహితాం అని. అంటే ఏంటి? మంచి వర్ణములు కలిగినటువంటివి. మంచి వర్ణములు కలిగి ఉండటం అంటే ఏమిటి అంటే సువర్ణ శబ్దానికి అక్కడ వేదము అని అర్థం. మంచి వర్ణములు కలిగినటువంటి శబ్దరాశి ఏమిటి అని అంటే వేదము. ఆ వేదములలో చెప్పబడినటువంటి తత్వమే అమ్మవారు అని కూడా ఇక్కడ ఇంకొక అర్థం. అలాగే సువర్ణరదతస్రదాం చంద్రాం అని చంద్రాం అని అన్నారు.
చంద్రాం అంటే ఏమిటి అని అంటే గనక చంద్రవత్ ప్రకాశమానాం తద్రూపేణ అవస్థితాం వా అని విద్యారణ్యుల వారు చెప్తున్నారన్నమాట. అంటే చంద్రుడి వలె ప్రకాశించేటటువంటిది. అంటే సూర్యుడి వలె ప్రకాశిస్తోంది కదండి అని అంటే సూర్యుడి వలె ప్రకాశించడానికి చంద్రుడి వలె ప్రకాశించడానికి తేడా ఉన్నది. సూర్యుడు భగభగ అని మండుతూ ఉంటాడు, ఆయన మళ్ళీ లోకస్థితికి కారకుడే. కానీ చంద్రుడు ఎలా వెలుగుతూ ఉంటాడంటే చంద్రుడు ఆహ్లాదజనకుడు. చంద్ర ఇవ ముఖం అని అంటూ ఉంటాం. అంటే ముఖం ఎట్లా ఉంది అయ్యా అంటే చంద్రుడి లాంటి ముఖము అని. అంటే ఏంటి చంద్రుడి లాంటి ముఖం అంటే చంద్రుడికి ఎలాగైతే మచ్చలు ఉన్నాయో అట్లాంటి మచ్చలతో ఉన్నదన అర్థము అని అంటే కాదు. చంద్రుణ్ణి పున్నమి నాడు చంద్రుడిని చూస్తే మనకి ఒక ఆనందం కలుగుతుంది, తెలియని ఒకనొక ఆహ్లాదం ఆనందం మన మనసులో కలుగుతుంది. ఎవరి ముఖాన్ని చూస్తే మనకి అట్లాంటి ఒకనొక అనుభూతి కలుగుతుందో వారి యొక్క మొహాన్ని మనం చూసి ఆహా చంద్రుడిలాగా ఉంది ముఖము అని అభిప్రాయం అక్కడ. అలాగే ఇక్కడ ఆహ్లాదకారిణి ఈవిడ. అంటే ఇక్కడ మనం అమ్మవారిని ఇప్పుడు ఇక్కడ శారదా అమ్మవారిని మనం దర్శించుకునేటప్పుడు ఎందుకు ఇంతమంది రోజు ఇక్కడికి వస్తూ ఉంటారు అని అంటే అమ్మవారి మొహం చూడంగానే ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుంది. మనకున్నటువంటి ఎన్నో బాధలు ఆ క్షణం వరకు మనం మర్చిపోతూ ఉంటాం. దానివల్ల మనం చాలా రెజ్యునేట్ అవుతాం. ఆ ఆహ్లాద జనకత్వం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ చెప్తున్నారు చంద్రాం అనే దానివల్ల. అలాగే ఇంకొక సూక్ష్మతత్వం ఇక్కడ ఏమిటి అని అంటే చంద్రుడికి 15 కళలు. అలాగే మనం శ్రీ విద్యలో తీసుకుంటే కూడా షోడశాక్షరి అని అంటాం. అక్కడ కూడా అమ్మవారికి 15 రూపాలు, 16వ కళగా అమ్మవారిని షోడశిగా అభివర్ణిస్తారు. ఆవిడ మళ్ళీ పరబ్రహ్మతత్వంతో మనం దాన్ని అనుసంధానం చేసుకోవాలి. అలా తీసుకున్నా సరే చంద్రాం అనేది దేనికి సూచిక అని అంటే పూర్ణమైనటువంటి ఒకానొక తత్వం ఏదైతే పరబ్రహ్మతత్వము అమ్మవారి స్వరూపంలో ఉన్నదో దానికి ఇది సూచకం. కాబట్టి ఇక్కడ చంద్రాం అని అన్నారు. హిరణ్మయీం లక్ష్మీం, తర్వాత మళ్ళీ హిరణ్మయీం అని అన్నాం. హిరణ్మయీ అని అంటే ఏంటి అని అంటే మళ్ళీ హిరణ్యస్వరూపాం హిరణ్మయ విగ్రహాం వా అని మళ్ళీ తేజస్సు అనే అర్థమే ఇక్కడ కూడా వస్తోంది. హిరణ్మయీం అంటే మళ్ళీ తేజోరూపమైనటువంటి దేవత అని. ఇక్కడ శ్రీకంఠ భాష్యంలో కొంత వివరణ ఇచ్చారు. హింకారో వజ్ర రం అగ్ని తన్మయీం తత్కాంతి ప్రచురాం దంభోల్యాత్మ దివ్య తేజ పుంజాం మంజులాం అని అంటున్నారు. అంటే అమ్మవారు హిరణ్మయీం అనే చోట హి ర అని 2 తీసుకున్నారు. హిం రం అని. హిం అంటే ఏమిటి అని అంటే హింకారో వజ్ర వజ్రముట, రం అగ్ని వజ్రాయుధంలాగా అగ్ని స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు. ఏంటి దంభోల్యాత్మ దివ్య తేజ పుంజాం. దంభోలి అని అంటే మనకి పిడుగులాగా ఆవిడ అంటే ఇప్పుడు వజ్రము అంటే వజ్రం ఎంత తెల్లగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో పిడుగు కూడా అంతే తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ పిడుగులాగా ప్రకాశించటం అని అంటే అభిప్రాయం ఏమిటండి అని అంటే వెనకాల చంద్రాం అని అన్నారు, ఇక్కడ హిరణ్మయీం అని అన్నారు. చంద్రాం అనేది ఏమిటి అని అంటే ఆవిడ భక్తులని అనుగ్రహించేటటువంటి స్వరూపిణి. అంటే ఏంటి చాలా తల్లిలాగా ఒక చాలా మంచి వాత్సల్యముతో ఆవిడ అనుగ్రహిస్తూ ఉంటుంది. అది చాలా ఆర్ద్ర స్వరూపం చంద్రాం అనేది. హిరణ్మయీం అంటే ఈవిడ పిడుగు లాంటిది. పిడుగులాగా అనుగ్రహించడం ఏమిటి? పిడుగులాగా అనుగ్రహించడం అంటే మాడి మసైపోవటమే కదా అని అంటే కాదు. అదే తల్లిలాగా ఎలాగైతే చంద్రస్వరూపిణి అయి అనుగ్రహిస్తూ ఉంటుందో ఆవిడే దుష్టులని శిక్షించేటప్పుడు పిడుగు లాంటి స్వరూపాన్ని ధరించి వాళ్ళని కూడా శిక్షిస్తూ ఉంటుంది. అది ఇక్కడ హిరణ్మయీం అనే దానిలో ఉన్నటువంటి హిమ్రం అనే 2 అక్షరాలని తీసుకొని తద్వారా దంభోళి స్వరూపాన్ని అమ్మవారికి తెలియజేస్తున్నారు. అందుకే మంజులాం రిపునిగ్రహాం అంబికాం పాపఘ్నీం ఇతివా అని అన్నారు. అంటే ఈవిడ రిపు నిగ్రహం అంటే శత్రువులని నిగ్రహించేటటువంటిది. కేవలము భక్తులని అనుగ్రహించేటటువంటిదే కాదు,
శత్రువులను నిగ్రహించేటటువంటిది కూడా అమ్మవారే. కానీ శత్రువులను నిగ్రహించేటప్పుడు తల్లి లాంటి స్వరూపం అక్కడ పనికిరాదు. తల్లి వాత్సల్య స్వరూపిణి కాబట్టి అక్కడ భయకారిణిగానే ఉండాలి ఆవిడ. భయాన్ని ఆవిడ కలుగు చెయ్యాలి. అందుకని ఆవిడ అప్పుడు పిడుగులాంటి స్వరూపాన్ని ఆవిడ ధరిస్తుంది. అలాగే ఇక్కడ హిరణ్మయీం అనే దానిలో ఇంకొక ఆంతర్యం ఏమిటి అని అంటే శివశక్తి యొక్క స్వరూపము. కాళీపురాణంలో హిరణ్యరేత సంశంభో శక్తి ప్రోక్త హిరణ్మయీ అని ఉంది. శంభో శక్తి హిరణ్మయీ ప్రోక్త అని చెప్పని అంటే శంకరుల యొక్క శక్తి స్వరూపం ఏవైతే ఉందో ఆవిడకి హిరణ్మయీ అని పేరు. అదే హిరణ్మయీ తత్వము శివశక్తి స్వరూపాన్ని కూడా ఇక్కడ హిరణ్మయీ అనే శబ్దం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. లక్ష్మీం అనేదానికి లక్ష్మీం నామ లక్షణవతీం లక్ష్మీర్లాభాద్వా లక్షణాద్వా ఇత్యాది నిరుక్తాత్ అంటే లక్షణవతి టైవిడ. లక్ష్మీం అనంటే లక్షణవతి అంటే లక్షణ శక్తి. లక్షణము అనంటే ఏంటి అంటే తెలియజేసేటటువంటిది. లక్షణము అనంటే ఏమిటి అంటే డెఫినేషన్ అని అంటారు ఇంగ్లీష్లో. ఏమిటి డెఫినేషన్ లేదా లక్షణం అంటే ఏమిటి అని అంటే ఏదైనా ఒక స్వరూపాన్ని ఒకానొక వస్తువు యొక్క తత్వాన్ని అంటే ఇప్పుడు పృథివీలో అలాగే జలంలో రెండిట్లో సామాన్యంగా ఉండే కొన్ని ధర్మాలు ఉండవచ్చు. కానీ పృథివీలో మాత్రమే ఉండేటటువంటి ధర్మాలు ఏమిటి, జలంలో మాత్రమే ఉండేటటువంటి ధర్మాలు ఏమిటి, అవి ఆయా ద్రవ్యముల యొక్క లక్షణములు అవుతాయి. అంటే ఏమిటి అని అంటే యునీక్ అట్రిబ్యూట్స్ అని అంటాం మనం. కాబట్టి భగవంతుని యొక్క లక్షణాలను తెలియజేసేటటువంటిది లక్ష్మీదేవి. అంటే ఈవిడ యొక్క అనుగ్రహం ఉంటే భగవత్ తత్వం అనేది మనకి అవగతం అవుతుంది అని ఇక్కడ లక్ష్మీ అనే శబ్దం చేత చెప్పబడుతుంది అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే లక్షణము అని అంటే గుర్తుపట్టడం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మనకి తెలిసిన వాళ్ళు కనపడంగానే మనం అని అంటాం. మనం మనం గుర్తుపడతాం. ఎలా గుర్తుపడతాం? అందరూ మనుషులే కదా ఇక్కడ ఉన్నది, అందరికీ 2 చేతులు 2 కాళ్ళే కదా ఉన్నవి. మరి ఉంటే మనం ఒకళ్ళని మాత్రమే చూసి మనం ఎలా గుర్తుపట్టగలుగుతున్నాము అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒకనొక యునీక్ అట్రిబ్యూట్, ఇందాక అదే లక్షణం. ఇది ఎవరి యొక్క శక్తి వలన మనం ఇలా గుర్తుపట్టగలుగుతున్నామో ఆవిడే లక్షణవతి, ఆవిడే లక్ష్మి. అలాగే లాభాద్వా అంటే ఎవరి వలననైతే మనకి కావలసినవి పొందుతాయి అంటే మనకు కావలసినవి వస్తాయో లభిస్తాయో ఆవిడ కూడా లక్ష్మీ అని. అలాగే లక్ష్యతే ఇది లక్ష్మి అంటే చూసేది చూపించేది కూడా ఆవిడే. ఎవరి యొక్క అనుగ్రహము వలన మన ఇంద్రియాలు జ్ఞానేంద్రియములు కానీ కర్మేంద్రియములు కానీ అన్నీ కూడా పని చేస్తున్నాయో ఆవిడ లక్ష్మీ అని. జాతవేదో మమ ఆవహ అంటే ఇటువంటి దేవత యొక్క అంటే లక్ష్మీదేవత అంటే శక్తి స్వరూపిణిని మా కోసం అంటే మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఓ అగ్నిదేవ ఆవిడని ఆహ్వానించు, ఆవిడని పిలువు అని చెప్పని మొదటి మంత్రం యొక్క అర్థం. రెండవ మంత్రం వచ్చేసరికి తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. ఇక్కడ కూడా జాతవేదో మమ ఆవహ అని అంటున్నాం. తాం ఆవహ జాతవేద అంటే ఇటువంటి లక్ష్మీదేవిని నా కోసం ఆహ్వానించవయ్యా అని మళ్ళీ అగ్నిదేవుడిని ఇక్కడ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆవిడ ఎట్లాంటి దేవత అంటే అనపగామిని. అపగామిని అని అంటే వదిలి వెళ్ళేది, అనపగామిని అని అంటే వదిలి వెళ్ళనటువంటిది. అపగమన రహితాం అనపాయినీమిత్యర్థ అని మనకి విద్యారణ్య భాష్యం అన్నమాట. అంటే అనపగామిని అని అంటే స్థిరంగా ఉండేటటువంటిది.
లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటే ఆవిడ స్థిరంగా మనతో పాటు ఉంటుంది అని స్థూలంగా చెప్పేటటువంటి అర్థము. కానీ ఇంకొంచెం సూక్ష్మంగా వెళ్తే కనుక పరమాత్మని విడువకుండా ఉండేటటువంటి దేవి లక్ష్మీదేవి. ఎప్పుడూ కూడా శక్తి పరబ్రహ్మని వదిలి ఉండదు. ఇది కొంచెం శైవ కాశ్మీర శైవంలో వాటిట్లో వెళ్తే పరబ్రహ్మ అలాగే శక్తి రెండూ కూడా కలిసే ఉంటాయి అని చెప్తూ ఉంటారనమాట. అలాగా ఎవరిని వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటుందిట అంటే పరబ్రహ్మని, అంటే పరమాత్మని వదిలిపెట్టి వెళ్లకుండా ఉండేటటువంటి దేవత ఈవిడ. అందుకని పరమాత్మని పట్టుకోవాలంటే ఈవిడిని పట్టుకుంటే చాలు, ఈవిడే ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. అంటే శ్రీహరి మన హృదయంలో అంటే అలాగే ఇంకొక అర్థం ఏమిటి అంటే ఈవిడ లక్ష్మీదేవిని విడువకుండా అంటే పరమాత్మని విడువకుండా ఈవిడ ఉంటుంది కాబట్టి ఇంకొక అర్థం ఏమిటి అంటే ఈవిడిని పట్టుకుంటే పరమాత్మని పొందుతాము. అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కలిసే ఉంటుంది విష్ణుమూర్తితో పాటుగా. విష్ణుమూర్తిని మనం గనక ఏంటది ప్రసన్నుడిని చేసుకోవాలి అని అంటే, లేదా విష్ణుమూర్తిని మనం అంటే లక్ష్మీదేవిని స్థిరంగా మన యందు ఉంచుకోవాలి అని అంటే విష్ణుమూర్తిని పట్టుకుంటే ఆవిడ ఎప్పుడూ విష్ణుమూర్తిని వదిలిపెట్టకుండా ఉంటుంది. కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తే లక్ష్మీదేవి కూడా వచ్చి ఉంటుంది అనే అర్థం కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అలాగే మనకి పురాణంలో ఒక చోట చెప్తారు, రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయిని అని. ఒకవేళ విష్ణుమూర్తి రాఘవుడి యొక్క స్వరూపంలో, రాముల వారి యొక్క స్వరూపంలో ఉంటే గనక ఆవిడ సీతాదేవిగా ఆయనతో పాటు ఉంటుందిట. అలాగే రుక్మిణి కృష్ణ జన్మని, కృష్ణుడి యొక్క కృష్ణుడు విష్ణుమూర్తి కృష్ణుడి స్వరూపంలో శ్రీకృష్ణుల వారి స్వరూపంలో ఉంటే ఈవిడ రుక్మిణీదేవి అయి ఆయనతో పాటు ఉంటుందిట. అన్యేషు చ అవతారేషు విష్ణోరేష అనపాయిని. ఏ అవతారంలో విష్ణుమూర్తి ఉన్నా సరే ఈవిడ ఆయనని వదిలిపెట్టకుండా ఉంటుంది. ఇది ఇక్కడ మనకి అనపాయిని అనేటటువంటి శబ్దానికి అర్థంగా తెలుసుకోవాలి. అలాగే యస్యాం విందేయం హిరణ్యం గామశ్వం పురుషానహం అంటే ఏ దేవినైతే నేను ఆహ్వానం చేస్తే నాకు హిరణ్యము, గోవులు, అశ్వములు, పురుషులు అంటే సంపత్తి అన్నీ కూడా వస్తాయో ఆవిడని నా కోసం నువ్వు ఆహ్వానించవయ్యా అని అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ హిరణ్యం గాం అశ్వం పురుషాన్, గామశ్వం పురుషాన్ అని ఉంది. ఇక్కడ కొంత సూక్ష్మార్థములు కొన్ని ఉన్నాయి. ఒకటి పురుషాన్ అంటే ఎవరు? మనుషులు అని అర్థం. మనుషులు అంటే ఏంటి అని అంటే మనకి సంపద అనేది పలు విధాలుగా ఉంటుంది. సంపద కేవలము డబ్బు ఒక్కటే కాదు, బంధుమిత్రులు ఉండడం అది కూడా సంపదే. బంధుమిత్రులు ఏ స్వరూపంతో ఉంటారు? శరీరధారులై ఉంటారు, పురుషాకారంలో మనకి ఉంటారు, వారు కూడా మనకి సంపదే. చాలా ధన సంపత్తి ఉండి మాట్లాడడానికి పంచుకోవడానికి ఎవడూ లేకపోయినా సరే అది కూడా దరిద్రమే, అది కూడా దారిద్ర్యమే. కాబట్టి పురుష సంపద అంటే ఏమిటి? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, భార్య, పిల్లలు, ఇలా మనకి నమ్మకస్తులైనటువంటి వాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ కూడా సంపదే. వీళ్ళల్లో ఎవరు లేకపోయినా కూడా మనలో ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది. అది ఈ రోజులో చాలా ప్రస్ఫుటం. ఉద్యోగరీత్యా కానీ ఇంకొక రీత్యా కానీ అందరూ వేరే వేరే చోట్ల ఉన్నప్పుడు ఇటు తల్లిదండ్రులకి లోటుగానే అనిపిస్తుంది, అటు పిల్లలకి లోటుగానే అనిపిస్తుంది. ఇట్లాంటి ఒక పర్వదినం వచ్చిన రోజున, ఎందుకంటే నేను కూడా ఒక 20 ఏళ్ల పాటు విద్యాభ్యాస రీత్యా కొంత ఉద్యోగ రీత్యా నేను స్వగ్రామాన్ని, భాగ్యనగరాన్ని వదిలేసి వేరే వేరే చోట ఉండినప్పుడు ఇట్లాంటి పర్వదినాలు వచ్చిన రోజున ఏదో తెలియని ఒక వెలితి అనుభవిస్తూ ఉంటాం. అర్రే, తల్లిదండ్రులు అమ్మ నాన్న దగ్గర ఉండుంటే చాలా బాగుండేదేమో, వాళ్ళు మన దగ్గర ఉన్నా మనం వాళ్ళ దగ్గర ఉండుండే బాగుండేదేమో. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఏదైతే ఒక ఊర్జస్సు కనిపిస్తోందో, ఓజస్సు కనిపిస్తోందో, అంటే ఒకనొక లైవ్లీనెస్ అని అంటాం కదా మామూలుగా, అది మనం లేకపోయేసరికి కూడా అదేదో చాలా కోల్పోయినట్టు భావిస్తూ ఉంటాం.
నేను ఈ క్షేత్రానికి వచ్చినప్పుడల్లా నాకు చాలా ఆనందం కలుగుతుంటుంది. ఎందుకంటే ఈ క్షేత్రంలోనే మేము బాల్యావస్థ నుంచి కూడా అమ్మవారి యొక్క దయతో ఇక్కడ మేము బాల్యావస్థలో చాలా తిరిగిన క్షేత్రం అనమాట. శంకరమఠం అనేది చాలా దగ్గర, అంటే మనస్సుకి చాలా దగ్గరైనటువంటిది. ఇక్కడికి రాగానే ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా ఇక్కడికి రోజు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. దేనికోసం వస్తారు? రోజు ఇక్కడికి ఎందుకు రావాలి? ఇంట్లోనే దేవుడు ఉన్నాడుగా, ఇంట్లోనే మనం దీపం పెట్టుకుంటాంగా. కానీ ఇక్కడికి ఎందుకు వస్తామంటే ఏదో ఒక తెలియని ఒక ఆనందాన్ని ఇక్కడ మనం పొందుతాం. ఏమిటి అంటే ఈ జనాల్ని చూసినా కూడా ఒక ఆనందమే. ఈరోజు పర్వదినంలో ఇక్కడ కిటకిటలాడుతూ అందరూ కూడా ఇలా పసుపు కుంకుమలు పంచుకుంటూ ఇలా ఉంటే ఇది కూడా ఒక ఆనందం, ఇది కూడా ఒక సంపదే. కాబట్టి సంపద పురుషుల స్వరూపంలో కూడా ఉంటుంది. అలాగే జ్ఞాన సంపద, జ్ఞానం కూడా ఒకనొక సంపద. అలాగే ఇక్కడ మనకి గాం అని ఉంది, గామశ్వం పురుషానహం అని. గాం అని అంటే ఏంటి? గోవు, గోవు అని అర్థం. గోవు అని అంటే సరే పశు సంపదని అది తెలియచేస్తోంది. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటాయి, పశు సంపద. అదొక్కటే కాదు, ఇక్కడ గోశబ్దానికి వాక్కు అని కూడా అర్థం. నిరుక్తంలో గోశబ్దానికి వాక్ శబ్దానికి పర్యాయ పదాలుగా గోశబ్దం కూడా ఉంటుంది. కాబట్టి గాం అంటే వాక్కుని అనే అర్థం కూడా వస్తుంది. వాక్శుద్ధి కూడా ఒకానొక సంపదే. ఈరోజు ఎవరితో అయినా నలుగురితో మనకు తెలిసినటువంటి విషయాలు మనం తెలియపరచాలంటే కూడా దాన్ని మాట్లాడడానికి, దాన్ని కన్వే చేయడానికి కూడా అది కూడా ఒక స్కిల్. ఈరోజు దాన్ని కూడా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం, ప్రజెంటేషన్ స్కిల్స్ అంటాం. అంటే ఏమిటి? ఒక విషయాన్ని నేను ఇప్పుడు గంటన్నర చెప్పాలన్నా చెప్పగలగాలి, 10 నిమిషాల్లో ముగించాలన్నా ముగించగలగాలి. అది కూడా ఒకనొక సంపదే. అది లేకపోతే ఎంత తెలిసినా సరే అది నలుగురికి పంచడం అనేది కుదరదు. కాబట్టి గాం అనంటే ఇక్కడ చక్కగా మాట్లాడగలిగేటటువంటి శక్తి. వాక్శుద్ధి అంటే ప్రస్ఫుటంగా ఉచ్చరించగలగటం కూడా ఒకనొక సంపదే. అలాగే వాక్శుద్ధి అంటే అదొక్కటే కాదు, ఒక్కొక్కసారి చాలా గొప్ప ఉపాసకులు ఉంటారు. వారి దగ్గరికి వెళితే అయ్యా నాకు బాధ కలుగుతోంది అని అంటే, వెళ్ళిపో, నీకేం కాదు, నీ బాధ తొలగిపోతుంది అని అన్నా కూడా తొలగిపోతుంది. దేనివల్ల అంటే వాళ్ళకున్నటువంటి వాక్శుద్ధి అట్లాంటిది. మనకున్నటువంటి మాలిన్యాలు గొప్పవాళ్ళ యొక్క వాక్కు ద్వారానే తొలగిపోతాయి. అది కూడా ఒకనొక సంపదే. ఈ సంపదలు ఏవి కూడా మనము ఇదమిత్తంగా ఇలా ఉంటాయి అని చెప్పన మనం అది పర్సనిఫై చేయలేం, వాటిని మెటీరియల్ రూపంలో మనం దాన్ని చూపించలేం, కానీ అవి ఉంటాయి. అలాగే అశ్వం అంటే సరే గుర్రములు మొదలైనటువంటివి అని అర్థము. కానీ అశ్వం అనేది దేనికి ప్రతీక అని అంటే ఇంద్రియాణి హయాన్యాహు అని చెప్పని మనకి భగవద్గీతలో చెప్తారు. ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిని అశ్వాలతో పోలుస్తారు. అంటే అశ్వములు ఏంటి అంటే ఎప్పుడు ముందరికి పరిగెత్తుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా బహిర్ముఖంగానే పరిగెత్తుతున్నాయి. అవి ఎప్పుడు వెనకాలకి రావు, ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు ఏమిటి? సహజంగా బయట విషయాలను తెలుసుకోవడానికి ఆతృతగా పరిగెడుతూ ఉంటాయన్నమాట. అందుకనే ఏం చేయాలి అని అంటే ఆ ఇంద్రియాలని మనస్సు అనే కళ్ళెం, ప్రగ్రహం అని అంట, మనఃప్రగ్రహమేవచ అని చెప్పని. మనస్సు అనే కళ్ళెం అంటే దేంతో అయితే మనం ఆ గుర్రాలని నియంత్రిస్తామో దాన్ని కళ్ళెము అని అంటారు, రైన్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. సో దాంతో పట్టుకొని వీటిని చాలా జాగ్రత్తగా వీటిని మనం అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజున మనకు బాగా ఇంకా ప్రస్ఫుటం ఇన్స్టాగ్రామ్ రీల్స్ జనరేషన్లో ఉన్నాం. ఏ విషయాన్ని ఇప్పుడు మనం దాన్ని ఏంటది అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతోంది లాంటి ఒక సంక్షోభ పరిస్థితిలోనే ఉన్నాం. ఏ విషయాన్ని తెలియచేయాలన్నా కొత్త తరం వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అనంటే నువ్వు చెప్పదలుచుకున్నటువంటి హుక్ ఏదైతే ఉన్నదో ఆ హుక్కు గనక 15 సెకండ్స్లో లేకపోతే వాళ్ళు వెంటనే పైకి అనేస్తారు, ఆ విషయం వెళ్ళిపోతుంది. సో ఇది పెద్ద సంక్షోభం. ఎందుకు అనంటే వాళ్ళ ఇంద్రియములు ఎప్పుడూ బహిర్ముఖములైపోయి ఏ విషయమైతే వాళ్ళకు ఆనందం కలిగింపజేస్తుందో ఆ విషయం వైపు మాత్రమే వెళ్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మనం కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే ట్రెండింగ్, ఏ విషయాన్ని చూస్తే వాళ్ళు ఆకర్షింపబడతారో ఆ విషయం వైపు ఎక్కువ కంటెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఇంద్రియములన్నీ కూడా బహిర్ముఖములై ఉంటాయి. అలాగే ఇవన్నీ పనిచేయాలన్నా వీటిని సరైన మార్గంలో ఉపయోగించగలగాలి. ఎందుకంటే మామూలుగా ఇదొక చాలా ఇది మనం గనక గమనించినట్లయితే ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ దట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఈజ్ అవర్ బాడీ. మనకున్నటువంటి శరీరములు ఏవైతే ఉన్నాయో, స్థూల శరీరములు అవ్వచ్చు, లేకపోతే సూక్ష్మ శరీరములు అవ్వచ్చు, ఇంద్రియాలు అవ్వచ్చు,
దీనిని మించినటువంటి సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఇంతవరకు మనం తయారు చేసుకోలేకపోయాం. అంత సాఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఇది పనిచేస్తోంది. ఇది ఎలా పనిచేస్తోంది? మనం ఆకలేస్తోంది, తింటున్నాం, తిన్నది అరుగుతోంది, తిన్నదాని నుంచి బలం వస్తోంది. ఇక్కడ చాలా సిస్టమ్స్ పనిచేస్తున్నాయి, వీటి మధ్యలో చాలా కోఆర్డినేషన్ ఉండాలి. ఇవన్నీ సర్కాడియం రిథమ్ ఉంది, ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? వీటిని కనుక స్థూలంగా చూస్తే గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రతి సిస్టమ్కి ఇండిపెండెంట్ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, దానికంటూ ఒక రిథమ్ ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది, దాని ప్రకారం అది పనులు చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా ఎలా? ఇప్పుడు ఇక్కడ చూసినా సరే, ఈ ప్రాంగణంలో చూస్తే ఒక రకంగా ఆలోచిస్తే గందరగోళంగా ఉంది. ఏంటో ఇంతమంది జనాలు ఉన్నారు, ఏమిటో వెళ్తోంది, బయట రణగొణ ధ్వనిగా ఉంది, ఇలా ఉంది. కానీ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దృష్టి నుంచి ఆలోచిస్తే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఎలా వస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ ఇలా తిరుగుతున్నారు అంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు ఇన్ని ప్రదక్షిణాలు చేద్దామని అనుకున్నారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు దేనికో వచ్చారు, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే ప్రతి దాని వెనకాల, వాళ్ళు చేస్తున్నటువంటి దాని వెనకాల ఒక రిథమ్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిని ఆ రీత్యా చూడలేకపోతే గందరగోళంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దేనికదే ఇండిపెండెంట్గా వెళ్ళిపోతూ ఉంది. ఎవరు చేసుకునేది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడా కేయాస్ ఎక్కడా లేదు, ఎక్కడా కూడా గందరగోళం యాక్చువల్లీ లేదు. సో మనం చూసే రీత్యా ఉంటుంది. ఇదంతా ఇంత సక్షమంగా ఎలా పనిచేయగలుగుతోంది అని అంటే కనుక దీనికి కూడా అమ్మవారే అక్కడ కారణం. ఇక్కడ అశ్వశబ్దం ద్వారా ఇవన్నీ విషయాల్ని కూడా మనం ఇక్కడ స్ఫురింపజేసుకోవచ్చు. అలాగే మూడవ మంత్రం వచ్చేసరికి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీర్జుషతాం. అలాగే శ్రీర్మా దేవీజుషతాం అంటే ఆ శ్రీదేవతను నేను ఆహ్వానిస్తున్నాను అని స్థూలంగా ఈ మంత్రానికి అర్థం. ఈవిడ ఎట్లా ఉందిట అని అంటే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. అశ్వపూర్వాం అంటే గుర్రములు ముందర కలిగిందిట, అంటే ఆవిడ వెళ్తోందిట, గుర్రాలు ముందర వెళ్తున్నాయిట. అలాగే రథమధ్యాం ఈవిడ ఎలా ఉందట, రథం యొక్క మధ్య స్థానంలో మధ్య భాగంలో ఈవిడ కూర్చొని ఉన్నదిట. హస్తినాద ప్రబోధినీం అలాగే హస్తినాదము అంటే ఏనుగు చేసేటటువంటి శబ్దము, దాన్ని హస్తినాదము అని అంటాం. దాని చేత ఈవిడ మేల్కొంటోందిట. ప్రబోధిని అంటే మేల్కొంటోంది. ఇది ఒక స్థూలమైనటువంటి అర్థం. ఇక్కడ కొంచెం అలాగే శ్రియం దేవి ముపహ్వజే ఇటువంటి శ్రీదేవతని అంటే లక్ష్మీదేవతని నేను ఆహ్వానిస్తున్నాను అనేది ఒక స్థూలమైనటువంటి అర్థం. కొంత మనం లోపలికి వెళ్ళి చూస్తే అశ్వపూర్వాం అని అంటే ఇక్కడ లలితా సహస్రనామంలోని అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత అంటే భండాసుర వధ జరుగుతున్నప్పుడు ఈవిడ అశ్వారూఢాదేవిగా ఈవిడ పాశం నుండి అశ్వారూఢాదేవి ఆవిర్భవింపబడి ఉన్నది. ఆవిడ పూర్వంగా కలిగి ఈవిడ వెళ్తోంది అనే అర్థం ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలి. అలాగే రథమధ్యాం అని అంటే ఈవిడకి రెండు రథాల మధ్యలో ఈవిడ ఉన్నది. రథమధ్యాం అంటే రెండు రథాల మధ్యలో భండాసుర వధ జరుగుతూ ఉన్నప్పుడు ఆవిడ గేయచక్రము కిరిచక్రము గేయచక్ర రథారూఢ కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృత అని చెప్పి మనకి తెలుస్తుంది. కాబట్టి కిరిచక్రము గేయచక్రము అని రెండు చక్రములు కలిగినటువంటి రథముల మధ్యలో ఈవిడ ఉన్నది అనే అర్థం వస్తుంది. అలాగే ఈవిడ మధ్యలో ఉన్నది. ఎక్కడ మధ్యలో ఉన్నది అని అంటే శ్రీచక్రం యొక్క బిందు మధ్యస్థానములో ఈవిడ ఉన్నది అనేది కూడా రథమధ్యాం అనేది. అలాగే హస్తినాద ప్రబోధిని అనే దానికి అమ్మవారి అంకుశం నుండి సంపత్కరీదేవి ఆవిర్భవింపబడి ఉంది. ఆవిడ గజారూఢ కాబట్టి అది కూడా ఇక్కడ మనం సంపత్కరి అధిరోహించిన ఏనుగు పేరు రణకోలాహలం అని, కాబట్టి అది కూడా ఇక్కడ మనం తీసుకోవాలి. అలాగే కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే
అశ్వపూర్వాం రథమధ్యాం అని. ఇది దేనికి చెప్తోంది అని అంటే, కొంత బ్రహ్మతత్వాన్ని నుంచి కనుక ఆలోచిస్తే, ఈ శరీరం అనేది ఇంద్రియాణి హయాన్యాహు అని చెప్పి, ఇంద్రియములు అనేవి అశ్వములు, మనస్సు అనేది కళ్ళము, రథం అనేది శరీరము, ఆ రథం మధ్యలో పరమాత్మ అనేటటువంటి జీవుడు ఉంటాడు, పరమాత్మయే జీవుని స్వరూపంలో ఉంటాడు అని. అంటే మన శరీరం అనేది రథము, మన ఇంద్రియాలే అశ్వములు, మన మనస్సే దాన్ని నిగ్రహించేటటువంటి కళ్ళము, నేను అని ఏదైతే మనకి భాషిస్తున్నటువంటి చిచ్చక్తి ఉన్నదో అది ఈ మధ్యలో ఉన్నటువంటిది. ఇది మళ్ళీ ఎవరు అని అంటే, ఆ రథమధ్యమైనటువంటి ఆ అమ్మవారి యొక్క స్వరూపము కంటే భిన్నమైనటువంటిది కాదు అని అద్వైత తత్వాన్ని నుంచి కనుక ఆలోచించినట్లయితే ఈ అర్థం కూడా మనకి ఈ మంత్రం నుంచి మనకి అర్థం మనకి వస్తుంది. అలాగే 4వ మంత్రానికి వస్తే, కాంసో స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వజే శ్రియం. మళ్ళీ ఆ దేవతని నేను ఆహ్వానిస్తున్నాను, తాం ఇహ ఉపహ్వయే, నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అని. ఆవిడ ఎట్లా ఉన్నారట, కాంసో స్మితాం. కాం అనంటే ఏదో చెప్పలేనటువంటి శక్తి అని అర్థం ఒకటి. కానీ కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తోంది. కం అనంటే ఏమిటి అనంటే పరం బ్రహ్మ, ఆ పరమాత్మతత్వము, ఆ పరమాత్మతత్వమే అమ్మవారు అని కాం అని. ఈవిడని అంటే దీనికే విద్యారణ్యుల వారు దుర్నిరూప స్వరూప వాణి రూపావా అని చెప్పారు. దుర్నిరూప స్వరూప, ఆవిడ యొక్క వాస్తవికమైనటువంటి తాత్వికమైనటువంటి రూపము శబ్దములతో వర్ణింపలేనటువంటిది అని. ఇదేమిటి అని అంటే, ఇది పరమాత్మతత్వం ఏదైతే ఉపనిషత్తులలో వర్ణిస్తారో అదే. కానీ ఆ తత్వం మనకి వెంటనే అర్థం బోధపడదు కాబట్టి మనం మొదట ఇలా విగ్రహ రూపంలో అమ్మవారిని మనం చూసుకుంటూ ధ్యాన శ్లోకాల ద్వారా అమ్మవారిని మనం ధ్యానించుకుంటూ నెమ్మదిగా ఆ నిర్గుణ పరతత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం రకరకాల పద్ధతుల ద్వారా. దానిలో ఒకటి సోస్మితాం పద్ధతి ఏంటంటే, సోహమస్మి అనేటటువంటి ఒకానొక ఉపాసన కూడా ఉన్నది. దాన్ని సోస్మితాం అంటే, సోస్మితాం అనే శబ్దానికి ఒక అర్థం ఏమిటంటే చిరునవ్వు అని అంటాం. చిరునవ్వుతో ఉన్నటువంటి స్వరూపము అమ్మవారికి ఇక్కడ చూసినా సరే శారదా అమ్మవారికి చిరుమందహాసం ఉంటుంది. అది చూడంగానే మనకు మనస్సులో ఉన్నటువంటి చాలా బాధలు కూడా తొలగిపోతాయి అన్నమాట. సా ఈషత్ ఉద్గతం హాసః తేన సహితాం అంటే చిన్నగా వెలిగినటువంటి ఒకానొక నవ్వుతో కలిగి ఉన్నటువంటి స్వరూపము అని. ఇంకొకటి చూస్తే సహ అస్మి సోస్మి అని, సోహమస్మి అని మనకి ఉపనిషత్తులలో మనకి ఆ పరబ్రహ్మయే నేను అంటే అహం బ్రహ్మాస్మి అని మామూలుగా మనం ఏదైతే వింటూ ఉంటామో మహావాక్యాలలో, దాని యొక్క ఇంకొక వర్షన్ ఏమిటి అంటే సోస్మి అనేటటువంటిది. ఇంకా సోహమస్మి, సహ అహమస్మి, తత్ పరం బ్రహ్మ అహమస్మి, నేనే ఆ పరబ్రహ్మను అనేటటువంటిది. ఇది బ్రహ్మ విద్య. కాబట్టి ఆవిడ ఏంటది ఈ లోకమంతా కూడా ఉన్నటువంటి పరబ్రహ్మనే నేను అనేటటువంటి తత్వమే ఆ అమ్మవారు అన్నమాట. ఆవిడ ఎలా ఉందిట, హిరణ్య ప్రాకారాం. హిరణ్యము అనంటే ఏంటి అని అంటే, హిరణ్య ప్రాకార అంటే ప్రహరీ గోడ, ప్రహరీ. ఆ ప్రహరీ గోడ దేనితో నిర్మింపబడిందిట అంటే హిరణ్యము చేత, అంటే బంగారముతో నిర్మింపబడినటువంటి ప్రాకారము మధ్యలో ఈ అమ్మవారు ఉంటారట. ఇది వస్తుగత్యా ఏమిటి అని అంటే, మనకి లలితా సహస్రనామంలో జ్వాలామాలినికాక్షిప్త వన్య ప్రాకార మధ్యగా అని. ఇందాక మనం హిరణ్యవర్ణం అని చెప్పుకున్నప్పుడు, హిరణ్యవర్ణ అంటే కేవలము బంగారు వన్నె కలిగినటువంటిది అని అర్థం కాదు, తేజోస్వరూపము, అగ్నివలే తేజోస్వరూపమైనటువంటిది అని చెప్పుకున్నాం. అలా దాంతో ఇప్పుడు కనుక మనం రిలేట్ చేసుకోగలిగితే, జ్వాలామాలిని అనేటటువంటి దేవత అగ్నిస్వరూపమైనటువంటి అగ్ని ప్రాకారాన్ని కట్టినది. దాని మధ్యలో
ప్రాకార మధ్యగా, ఆ అగ్ని ప్రాకారమును మధ్యలో ఉన్నటువంటి స్వరూపిణి ఆ దేవత. అంటే ఏమిటి అనంటే ఇక్కడ ఒకానొక ఆవరణ, అంటే పరంబ్రహ్మ తత్వము, అంటే ఆ తల్లి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం అనేది అంత సులభం కాదు. ఎందుకు అనంటే మాయామయం ఇదం జగత్, ఇదంతా కూడా జగత్తంతా అజ్ఞానంతో ఆవృతమైపోయి నిబిడీకృతమైపోయి ఉంటుంది. మనకు అలాగే ఈశావాస్యోపనిషత్తులో కూడా హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపీహితం ముఖం తత్వం భూషన్నపావృణు అని ఉంటుందన్నమాట ఒక మంత్రం. అంటే ఈ పరంబ్రహ్మ తత్వము హిరణ్మయేన పాత్రేణ పిహితం, అంటే ఒకానొక బంగారపు మూతతో మూయబడినదిట. అందుకని హే పూషన్ అపావృణు, ఓ సూర్యభగవానుడా, ఆ పాత్ర, ఏ బంగారమయమైన పాత్ర ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి అడ్డంకిగా ఉన్నదో దాన్ని నువ్వు తొలగించు అని చెప్పని అక్కడ మనం వేడుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ హిరణ్య ప్రాకారం అని చెప్పడం వల్ల ఏ హిరణ్య ప్రాకారం అయితే అమ్మవారి యొక్క తత్వాన్ని ఇక్కడ తెలియజేయకనివ్వకుండా, అంటే దాన్ని దాటి కానీ మనం ఆ తత్వాన్ని తెలుసుకోలేం. అంటే ఏమిటి అని అంటే ఈ పరంబ్రహ్మతత్వాన్ని, ఈ లక్ష్మీతత్వాన్ని, ఈ శ్రీతత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే చాలా అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా తొలగించుకొనిదే ఈ తత్వం మనకి అగుపడదు. మరి ఎలా తొలగించుకోవాలి అని అంటే దానికి కూడా ఆవిడే శరణం. ఆవిడ్ని వేడుకొని ఆవిడ యొక్క అనుగ్రహం ద్వారానే ఆ ఆవరణని మనం తొలగించుకోవాలి. అలాగే ఆర్ద్రాం జ్వలంతీం, రెండు చాలా విరుద్ధమైనటువంటి స్వభావములు కలిగినాయి. ఆర్ద్రాం అని అంటే ఏంటి? తడసినటువంటిది. ఆర్ద్ర అంటే తడసినది అని అర్థం. పైన మనకి ఇంకొక మంత్రంలో ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టం పింగళాం పద్మమాలినీం అని పైన ఇంకొక మంత్రంలో పుష్కరిణీం అని వస్తుంది. అంటే దిగ్గజములు, అంటే 8 దిక్కులకి 8 గజాలు చెప్తారు. ఆ గజముల యొక్క తొండములలో సువర్ణ కలశాలు ఉంటాయి. అంటే గజలక్ష్మీదేవి ఏదైతే మనం చూస్తుంటామో ఆ సువర్ణ కలశాల నుంచి అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నటువంటి స్వరూపం, అది ఆర్ద్రా స్వరూపం అమ్మవారిది. అమ్మవారు తడిసిన ముద్దగా ఉండేటటువంటి స్వరూపం. ఇదే మనకి కనకధారా స్తోత్రంలో కూడా దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం అని చెప్పని దిగ్గస్థిభి అంటే దిగ్గస్తముల చేత, అంటే అష్టదిక్కులలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల చేత ఆవిడ అభిషేకింపబడుతూ ఆర్ద్ర తడిసినటువంటి స్వరూపంతో అమ్మవారు ఉంటుందిట. అలాగే తడసినటువంటి స్వభావము, అంటే తడసిన ఉన్నటువంటి అమ్మవారు అని అంటూనే జ్వలంతీం అని చెప్పని మళ్ళీ వేడిగా, అంటే అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటిది అని పరస్పరము విరుద్ధములైనటువంటి అర్థములు చెప్తున్నటువంటివిగా మనకి తోస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ జగత్తు, అంటే ఈ జగత్తు నడవాలి అంటే ఇది పని చెయ్యాలి అని అంటే రెండూ కావాలి. అగ్ని సోమాత్మకం జగత్ అని చెప్పని అంటుంటారు. అంటే అగ్నిదేవత, సోముడు, ఈ రెండింటి యొక్క సమన్వయం ఉంటేనే ఈ జగత్ అనేది నడుస్తుంది. అంటే ఏంటి? మనకి బ్రతకడానికి నీళ్లు కావాలి, తిండి కావడానికి వెలుగు కావాలి. ఈ రెండూ లేనిదే పగటి చీకటి, ఈ రెండూ లేనిదే పగలు అలాగే రాత్రి, ఈ రెండూ లేనిదే మనం ఏది ఎక్కువ ఉన్నా సరే అక్కడ జీవిక చాలా కష్టమవుతుంది. అందుకని మనం నార్త్ పోల్లో కానీ సౌత్ పోల్లో కానీ వెళ్ళినప్పుడు అక్కడ 6 months, ఒక 6 నెలలు కేవలం పగలు, 6 నెలలు కేవలం రాత్రి ఉంటాయి. కాబట్టి అక్కడ సహజంగా జీవిక అనేది ఉండదు, జీవం అనేది అక్కడ ఉండదన్నమాట. అక్కడ కృత్రిమంగానే అన్నీ కూడా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అగ్నితత్వము అంటే సూర్యుడు, అలాగే అగ్ని, మెరుపు, వీటి ద్వారా, జలతత్వము అని అంటే మేఘము, నదులు, వర్షములు, ఈ రెండింటి ద్వారానే మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా మనకి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దేవతయే, అమ్మవారే ఆర్ద్రాస్వరూపిణిగా జలాన్ని అలాగే చల్లదనాన్ని ఇస్తూ, జ్వలంతి స్వరూపంగా అలాగే మళ్ళీ వేడిని కూడా ఇస్తూ మన యొక్క స్థితికి కారకురాలవుతోంది అని చెప్పని ఇక్కడ తీసుకోవాలన్నమాట. అలాగే ఆర్ద్రాం అని అంటే ఇంకొక అర్థాన్ని విద్యారణ్యుల వారు
క్షీరోదధే ఉత్పన్నత్వాత్ ఆర్ద్రాం. ఆవిడ తడసి ముద్దగా ఎందుకు ఉందిట అంటే ఆవిడ పాల సముద్రం నుంచి పుట్టుకొని వచ్చిందిట అమ్మవారు. అందుకని ఆవిడ అలాగే తడసి ముద్ద. ఇంకొకటి ఆర్ద్రా అని అంటే రుద్రరూపిణి అని కూడా చెప్పారు. అలాగే ఆర్ద్రా నక్షత్రం శివుడి నక్షత్రం. అంటే రుద్రస్య ఇదం ఆర్ద్రం అని చెప్పి సంస్కృతంలో కనుక మనం తీసుకుంటే రుద్రునికి సంబంధించినటువంటిది ఆర్ద్ర అవుతుంది. అమ్మవారే మళ్ళీ రుద్రరూపిణి. ఇందాక చెప్పుకున్నట్టు ఆవిడ రుద్రరూపిణిగా ఎందుకుంది అంటే ఏ అవస్థకి ఏ అవసరానికి తగ్గట్టు అమ్మవారు ఆయా స్వరూపాలని తీసుకుని ధరించి మనందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది. ఆవిడే తల్లి అయి అన్నపూర్ణయే అన్నం పెడుతుంది. ఆవిడే ఆర్ద్రారూపిణి అయి రుద్రరూపిణి అయి శత్రువుల్ని సంహరిస్తుంది. ఆవిడే మళ్ళీ ఇంకొక రూపాన్ని ఎత్తి ఇంకొక పని కూడా చేస్తూ ఉంటుంది. అంటే సకల లోకములలో అంటే లోకములో ఉన్నటువంటి సకల తత్వములు సకల శక్తులు కూడా ఆవిడ యొక్క స్వరూపమే. అలాగే ఇంకొక రీత్యా ఆలోచిస్తే ఆర్ద్రాం జ్వలంతీం అని అంటే జ్వలంతీం అంటే అగ్నితత్వము, ఆర్ద్రాం అంటేనేమో సోమతత్వము, అగ్ని సోమాత్మకం జగత్ అని అన్నాం. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా చూస్తే జ్వాలలో ఆహుతి రెండు ఉంటాయి. ఇక్కడ ఆహుతి సోమతత్వంగాను జ్వలాన్ని అగ్నితత్వంగాను మనం కనుక భావించినట్లయితే అక్కడ అగ్ని అనేది అయ్యవారు, ఆజ్యం అనేటటువంటిది అమ్మవారు. కాబట్టి అయ్యవారి యొక్క అమ్మవారి యొక్క కలయికయే అక్కడ యజ్ఞస్వరూపంలో కూడా మనము ఇక్కడ ఆర్ద్రాంజ్వలంతీంగా మనం భావించవచ్చు. అలాగే తృప్తాంతర్పయంతీం, అలాగే ఈవిడ ఆవిడ తృప్తి చెందినది, ఆవిడకేమీ కావాల్సిందంటూ ఏమీ ఉండదు. అలాగే తర్పయంతీం, మన కోరికలన్నింటినీ కూడా తీర్చేది ఆవిడే. అంటే తృప్తిని ఇవ్వగలిగేటటువంటి స్వరూపిణి కూడా ఆవిడే. అలాగే నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి అనే చూడక నిత్యతృప్త. ఈ నిత్యతృప్తం అంటే ఏంటి అని అంటే ఇది కూడా పరంబ్రహ్మ యొక్క ఒకానొక తత్వమే. ఆప్త అంటే సర్వాప్త అంటే ఏంటి, ఆయనకి పొందదగినటువంటిది ఇంకోటి ఏమీ లేదు. మనకి ఎప్పుడు కూడా కోరిక దేని గురించి ఉంటుంది అని అంటే ఏ విషయం అయితే మన దగ్గర లేదో ఆ విషయాన్ని గురించినటువంటి కోరిక మనకు ఉంటుంది. లేకపోతే కోరిక ఎందుకు కలగాలి అని అంటే కనుక మన దగ్గర లేదు కాబట్టి. అంటే ఏంటి, మనం ఇన్కంప్లీట్, మన దగ్గర ఏదో ఒక విషయం లేదు, వస్తువు లేదు, అది మనకు కావాలి కాబట్టి మనం అది కోరుకుంటూ ఉంటాం. ఎవరికైతే సర్వాప్త, ఈ అన్ని విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి కావలసినటువంటిది అనేటటువంటిది లేదో వాళ్ళకి ఇంకా కోరిక ఎక్కడ ఉంటుంది. ఆ స్థితికి మనం చేరగలగాలి. ఆ స్థితికి చేరాలి అని అంటే ఆ స్వరూపంగా ఉన్నటువంటి దేవత యొక్క ఉపాసన ద్వారా అది సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ తృప్తాం అంటే తృప్తి అయినటువంటిది ఆ దేవత. ఆవిడకి వేరే కోరికలు అంటూ ఏవి ఉండవు. అమ్మవారిది కోరుకుంటోంది కాబట్టి మేము ఇది ఇస్తున్నాం అనేది మన యొక్క భ్రమ. అమ్మవారు ఏదీ కోరుకోదు, ఆవిడకి ఏది అవసరం లేదు. కోరికలు ఉండేది మనకి. మన కోరికల్ని తీర్చుకోవడం కోసం ఆ కోరికల్ని అమ్మవారికి ఆపాదన చేసి మనం సమర్పించుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వజే శ్రియం. అలాగే ఈవిడ పద్మే స్థితాం, ఈవిడ పద్మమునందున్నది, పద్మము వలె కాంతులీనుతోంది. పద్మవర్ణాం అంటే పింకిష్ ఒక ఆవిడకి ఆ టోన్ ఉంటుందన్నమాట. అలాగే ఇంకొకటి తీసుకుంటే కనుక పద్మం దేనికి సంకేతము అని అంటే ఐశ్వర్యానికి సంకేతం. అమ్మవారే ఐశ్వర్య స్వరూపిణి కాబట్టి అది సింబాలిక్గా చెప్పాలి అంటే కనుక ఎలా చెప్తారు అని అంటే అందుకని పద్మే స్థితాం అంటే ప్రతిదాని వెనకాల ఇప్పుడు మనం ఏ ఆయుధాన్ని తీసుకున్నా సరే దేవతలను ఉపాసన చేసేటప్పుడు మనకి ఒకే దేవతకి విభిన్న స్వరూపాలు ఉంటాయి. మనకి గణపతిని తీసుకుంటే మహాగణపతి అని, వల్లభ గణపతి అని, ఉచ్ఛిష్ట గణపతి అని, భేరుండ గణపతి అని, ఢుండిరాజుడని, ఢుండి గణపతి అని, ఇలా ఒకే గణపతికి ఇన్ని ఎందుకు అని అంటే ఆ ప్రభేదాలని ఆయా ఆయుధాల ద్వారానో వాటి ద్వారానో ఈ దేవత కంటే ఈ దేవత భిన్నము అని చెప్తూ ఉంటాం. ఏమిటి అని అంటే ప్రతి దాని వెనకాల ఒక సింబాలిజం ఉంటుంది.
ఎందుకు మహాగణపతి కేవలము దానిమ్మ పండునే పట్టుకుని ఉంటాడు అంటే అది ఒకదానికి ప్రతీక. అలాగే ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఉంటుంది, పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారు ఉంటుంది, సిద్ధాసనంలో కూర్చున్నటువంటి అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఆయా తత్వాలు ఏమిటి అని అంటే ఇక్కడ పద్మే స్థితాం అని చెప్పడానికి పద్మవర్ణం రెండు ఏమిటి అని అంటే పద్మం అనేది ఐశ్వర్యానికి సంకేతము. కాబట్టి ఈవిడ ఐశ్వర్య స్వరూపిణిగా ఉన్నది. కాబట్టి ఏ స్వరూపిణిలో దేవత ఉంటుందో, స్వరూపంలో దేవత ఉంటుందో ఆ దేవతను ఉపాసన చేస్తే ఆ స్వరూపము మనకు అబ్బుతుంది. అంటే ఉపాసన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏమిటి అని అంటే దేవతాత్మభావము అని అంటారు. అంటే దేవతతో ఏకమవ్వటం అని అంటే దేవతకి ఉన్నటువంటి తత్వాలు మనయందు స్ఫురించటం, మనయందు కలగటం అనేటటువంటిదే ఉపాసన యొక్క ముఖ్యమైనటువంటి ఫలితం. కాబట్టి ఇక్కడ ఐశ్వర్య స్వరూపిణి ఈవిడ దేవత. అలాగే పద్మ శబ్దము పదగతౌ అనే ధాతువు నుంచి ఉత్పన్నమైంది. గతౌ అంటే గమనము, గమనశీలము కలిగినటువంటిది అని అర్థం. అంటే ఏంటి, ఈ సృష్టి అంతా కూడా ఇందాక అనుకున్నాం కదా, ఒక రకంగా చూస్తే మొత్తం గందరగోళంగా ఉంటుంది, కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తే ఎవరు చేసే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరికి కూడా ఆటంకంగా ఇక్కడ ఎవరు ఉండట్లా, అందరూ వారి వారి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఏంటి, ఇదంతా గమనము, మన జీవన గమనం కూడా ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా అమ్మవారి యొక్క కృపయే. కాబట్టి ఇటువంటి అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను అని చెప్పని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రేపు ఎల్లుండి కూడా ఇంకా 2 రోజులు మనకి శ్రీ సూక్తం ఉన్నది. ఇవాళకి 4 మంత్రముల యొక్క వ్యాఖ్యానం అయినది. మిగతా మంత్రాలని రేపు ఎల్లుండి 2 రోజుల్లో కూడా యథాశక్తి సమయం మనం దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యదత్ర సౌష్ఠవం కించిత్ తద్గురోరేమ మేనహి యదత్ర అసౌష్ఠవం కించిత్ తన్మమైవ నమే గురో. నేను చెప్పినటువంటి విషయాలలో ఏదైనా మంచి ఉంటే అది కేవలము మా గురువుల యొక్క అనుగ్రహం వలన. నేను చెప్పినటువంటి విషయాలలో కనుక ఏమైనా లోటుబాట్లు ఉంటే కనుక అది నా యొక్క అజ్ఞానంగా భావించి నన్ను అనుగ్రహింప ప్రార్థన. నగురోరధికం 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 శివశాసనత 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 శివశాసనత. స్వస్తి.